అటు అన్నదమ్ములు ఇటు బాబాయ్ అబ్బాయి అనంతపురంలో మరోసారి వార్కి సై అనేసాయి ఆ రెండు కుటుంబాలు. సీమ సెగలో ఒకవైపు భగ్గుమంటుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక నియోజకవర్గం చుట్టూ మరో కోణంలో టెన్షన్ పెరుగుతోందట. ఎందుకో ఏంటో చూద్దాం. వాళ్లే అభ్యర్థులు, అవే పార్టీలు, మార్పేమీ లేదు. కాకపోతే కండువాలు జెండాలు మారిపోయాయి. ఏంటా నియోజకవర్గం, ఎందుకా మార్పు? కనిపించే రాజకీయం వెనక కనిపించని ఎత్తులు వ్యూహాలను మీ ముందుంచడానికి వచ్చేసింది పొలిటికల్ మిర్చి. పచ్చగడ్డి వేస్తే చాలు భగ్గుమంటుంది అంటూ ఉంటారు కదా. ఆ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి ఎండుగడ్డితో పనే లేదు. 24/7 సెగలు పొగలు భగ్గుమంటూనే ఉంటాయి. ఒకటి జేసీ ఫ్యామిలీ, రెండు కేతిరెడ్డి ఫ్యామిలీ. ఈసారి జేసీ ఫ్యామిలీ నుంచి వారసులు బరిలోకి దిగేశారు. కేతిరెడ్డి ఫ్యామిలీ నుంచి మాత్రం పాత కాపులే సమరానికి సై అంటున్నారు. ఒక జిల్లా, రెండు పార్టీలు, రెండు కుటుంబాలు, ఇద్దరేసి చొప్పున అభ్యర్థులు. అటు అన్నదమ్ములు ఇటు బాబాయ్ అబ్బాయి. వార్ మొదలైపోయింది. అనంతపురం జిల్లాలో ఎన్నికల సమరంలో జేసీ ఫ్యామిలీ, కేతిరెడ్డి ఫ్యామిలీ అందరి అటెన్షన్ ని గెయిన్ చేస్తున్నాయి. ఇరు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా బద్ద శత్రుత్వం ఉంది. ఇప్పుడు ఒక ఫ్యామిలీ టీడీపీ నుంచి ఎలక్షన్ వరకే సై అంటూ ఉంటే, మరో ఫ్యామిలీ వైసీపీ నుంచి ఎన్నికల బరిలో నుంచుంది. రెండు కుటుంబాల నుంచి కూడా ఇద్దరేసి అభ్యర్థులు బరిలో ఉన్నారు. జేసీ ఫ్యామిలీ నుంచి అన్నదమ్ములు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు. కేతిరెడ్డి ఫ్యామిలీ నుంచి బాబాయ్ అబ్బాయి సమరం చేస్తున్నారు. ఇప్పటిదాకా ఈ ఫ్యామిలీస్ మధ్య సాగిన పోరులో జేసీ కుటుంబమే ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చింది. ఈ ఎన్నికల్లో తాడిపత్రి కేంద్రంగా ఇరు ఫ్యామిలీస్ ఢీ అంటే ఢీ అనడంతో మళ్లీ రాజకీయ వేడి రాజుకుంటోంది. జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి అనంతపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగారు. అటు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అస్మిత్ రెడ్డిని ఢీ కొడుతున్నాడు. ఇక అబ్బాయి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. 3 దశాబ్దాలకు పైగా ఇరు కుటుంబాల మధ్య నడిచిన ఆధిపత్య పోరులో ఎప్పుడు జేసీ ఫ్యామిలీనే పైచేయి సాధిస్తూ వచ్చింది. ఒకవైపు ఫ్యామిలీ పాలిటిక్స్, మరోవైపు ఇరు ఫ్యామిలీల మధ్య ఉన్న రాజకీయ వైరం, ఇంకోవైపు తాడిపత్రిలో ప్రధాన అభ్యర్థులు ఈ రెండు కుటుంబాల నుంచే ఉన్నారు. దీంతో పొలిటికల్ హైటెన్షన్ క్రియేట్ చేయడానికి అవసరమైన అన్ని పాళ్లు ఈ ఎలక్షన్ బార్లో సరిపోయాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయట. గత కొన్నాళ్లుగా కేతిరెడ్డి కుటుంబం తాడిపత్రిలో పోటీకి దూరంగా ఉంటోంది. అయితే ఈసారి మాత్రం తాడిపత్రి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి బరిలో దిగేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డిపై పోటీ చేస్తున్నారు. తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీకి ఎదురు నిలిచిన కుటుంబంగా కేతిరెడ్డి ఫ్యామిలీకి పేరుంది. కానీ ఇప్పటిదాకా ఆధిపత్యం మాత్రం సాధ్యం కాలేదు. ఈసారి గెలిచి చూపిస్తానని కేతిరెడ్డి పెద్దారెడ్డి ధీమా వ్యక్తం చేస్తుంటే, గెలుపు గుర్రం ఎక్కేది నేనే అంటున్నారు అస్మిత్ రెడ్డి. తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు తమను గెలిపిస్తాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే 40 ఏళ్లుగా తాడిపత్రి జేసీ ఫ్యామిలీ చేతిలోనే ఉంది. దీంతో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, గెలుపు నాది అని కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్తున్నారు. మరోవైపు స్థానిక టీడీపీ నేతలు వైసీపీలో చేరడం, బలమైన ప్రత్యర్థి ఉండడంతో తాడిపత్రిలో ఇరు కుటుంబాల మధ్య జరుగుతున్న సమరం జిల్లా మొత్తాన్ని ఆకర్షిస్తోంది. ఇక అనంతపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న జేసీ పవన్ కుమార్ రెడ్డి ఇప్పటికే నియోజకవర్గం అంతా ఒకసారి చుట్టేశారు. మొత్తం పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాలపై జేసీ ఫ్యామిలీకి పట్టుంది. అయితే పవన్ కుమార్ రెడ్డికి రాజకీయ అనుభవం లేదు. వైసీపీ నుంచి బలమైన బీసీ అభ్యర్థి పీడీ రంగయ్య ఉన్నారు. బరిలో జేసీ పవన్ ఉన్న విజయ వ్యూహాలను రచించేది జేసీ బ్రదర్సే కాబట్టి ఎలక్షన్ వార్ మరింత ఆసక్తిగా మారింది. ఇక కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. 5 ఏళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. ధర్మవరం సిట్టింగ్ ఎమ్మెల్యే సూర్యనారాయణ మరోసారి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అటు అనంతపురంలో జేసీ పవన్, ఇటు ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అందరి అటెన్షన్ ను గెయిన్ చేస్తున్నా అసలు వేడి మాత్రం తాడిపత్రి కేంద్రంగానే రాజుకుంటోంది. 30 ఏళ్లుగా రాజకీయ యుద్ధం చేస్తున్న ఇరు కుటుంబాలు ఇక్కడ పోటీలో ఉండడమే అందుకు కారణం.
రెండు ప్రధాన పార్టీలు ఒక్కో ఫ్యామిలీని దగ్గరకు తీసుకున్నాయి. ఈసారి ఎవరి ఫ్యామిలీ సత్తాను చాటుతుందన్న కోణం జిల్లా మొత్తాన్ని ఆకర్షిస్తోంది. ఆ నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు. అబ్బచ్చా, మాకు తెలియదు. మరి ఆ నియోజకవర్గంలోనే కాదు, ఏ నియోజకవర్గంలో అయినా అంతే అంటారా? అంతే. కానీ ఆ నియోజకవర్గానికి ఇంకో ప్రత్యేకత ఉంది. ఏ పార్టీ అక్కడ విజయం సాధిస్తుందో రాష్ట్రంలో కూడా అదే పార్టీ పవర్లోకి వస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది అదే, అవశేష ఆంధ్రప్రదేశ్లో జరిగింది అదే, 30 ఏళ్లుగా జరుగుతోంది అదే. ఆ నియోజకవర్గమే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు. మరి ఇప్పటి మాట ఏంటి? పొలిటికల్ లీడర్స్ కి చాలా సెంటిమెంట్స్ ఉంటాయి, కానీ పాలిటిక్స్ కు మాత్రం సెంటిమెంట్స్ ఉండవు. నడుస్తున్న రాజకీయాన్ని ఎవరు తన చుట్టూ తిప్పుకుంటారో వాళ్లే విజేత. కాబట్టి ఇప్పుడు మనం చర్చించుకుంటున్న టాపిక్ సెంటిమెంట్ కోణంలో చూడాల్సిన పనిలేదు. కాకపోతే రిపీట్ గా అదే జరుగుతుంది కాబట్టి ఈసారి సంగతేంటి అన్న ప్రశ్న ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తెగ హల్చల్ చేస్తోందట. విషయం ఏంటో ఇప్పటికే చెప్పేశాం కదా. 1989లో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. నాటి నుంచి అక్కడ ఏ పార్టీ అయితే గెలుస్తుందో రాష్ట్రంలోనూ అధికారం అదే పార్టీది. 30 ఏళ్లుగా ఇదే జరుగుతోంది. దీంతో ఏలూరులో విజేతగా నిలిచేది ఎవరన్న కోణం నియోజకవర్గ పరిధిని దాటుకుని ఏపీ అంతటా ఆసక్తిని రాజేస్తోంది. అలానే ఏలూరు ఎలక్షన్ వార్ రాజకీయ వర్గాల్లోనూ టెన్షన్ పెంచుతోందట. తెలుగుదేశం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మరోసారి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని బరిలో ఉన్నారు. ఇక జనసేన నుంచి రెడ్డప్పలనాయుడు పోటీ చేస్తున్నారు. రెడ్డప్పలనాయుడు తూర్పు కాపైతే టీడీపీ వైసీపీ అభ్యర్థులిద్దరూ కాపులే. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే బీజేపీ నుంచి పోటీ చేస్తున్న శివ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతే. క్లుప్తంగా చెప్పాలంటే అన్ని పార్టీలు కాపు ఓటు బ్యాంకుని టార్గెట్ చేసుకునే ఎన్నికల ఎత్తులు వేస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జికి అందరికీ అందుబాటులో ఉంటారన్న పేరుంది. 2004-9లో వరుసగా 2 సార్లు గెలిచిన ఆళ్ల నాని ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న ఆళ్ల నాని ఆ పదవికి రాజీనామా చేయకుండానే ఎన్నికల బరిలో దిగారు. దీంతో గెలుపుపై నమ్మకం లేకనే ఆళ్ల నాని ఎమ్మెల్సీని వదులుకోవడం లేదంటూ టీడీపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జికి అభివృద్ధి కోణంలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నా ఏలూరు మేయర్ నూర్జహాన్ భర్తతో కలిసి వైసీపీలో చేరారు. ఆమె దూదేకుల సామాజిక వర్గం. దీంతో ముస్లిం ఓటు బ్యాంకుని ఆమె ఎంతవరకు వైసీపీ వైపు మళ్లించగలరు అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందట. టీడీపీ క్యాడర్ అత్యంత బలంగా ఉండడం బడేటి బుజ్జికి మరో ప్లస్ పాయింట్ అని పొలిటికల్ సర్కిల్స్ చెప్తున్నాయి. అదే సమయంలో ఆళ్ల నాని మధ్యాహ్నం వరకు ఎవరినీ కలవరని, ఈ ధోరణి ఆయన్ని ఎంతవరకు ఇబ్బంది పెడుతుందన్న దానిపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోందట. టీడీపీ వైసీపీతో పోల్చితే అంత బలమైన క్యాడర్ జనసేనకి లేదు. కానీ 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసిన బడేటి బుజ్జి 2వ స్థానంలో నిలిచారు. దీంతో కాపు సామాజిక వర్గం ఇప్పుడు ఎవరి వైపు ఉంటుందన్నది ప్రధాన పార్టీల్లో టెన్షన్ రేపుతోందట. మరోవైపు పోటీలో ఉన్న అందరూ ఎవరిదైన శైలిలో వాళ్లు ప్రత్యేక వ్యూహాలను రచిస్తున్నారట. ఏలూరు నియోజకవర్గం ఏర్పడి నాటి నుంచి అక్కడ గెలిచిన పార్టీనే రాష్ట్రంలో పవర్లోకి వస్తూ ఉండడంతో ఈసారి అదే సీన్ రిపీట్ అవుతుందా లేదా అన్న చర్చ జిల్లా అంతటా జరుగుతోందట. కార్డ్స్ సేమ్ బట్ నేమ్స్ చేంజ్. అప్పుడెప్పుడో సిల్వర్ స్క్రీన్ మీద కోట పేల్చిన కామెడీ గుర్తుందా? ఇప్పుడు కామెడీ కాదు కానీ అచ్చంగా అలానే గిద్దలూరు పొలిటికల్ స్క్రీన్ మీద జరుగుతోందట. క్యాండిడేట్స్ సేమ్ బట్ పార్టీస్ చేంజ్. ఇది ప్రెజెంట్ పిక్చర్. ఫైటర్స్ ఇద్దరూ పాత కాపులే. కాకపోతే 2014లో ఏ గుర్తుకైతే ఓటు వెయ్యొద్దని ఓటర్లను కోరారో ఇప్పుడు ఆ గుర్తుకే ఓటు వెయ్యమని కోరుతున్నారు. ప్రధాన అభ్యర్థులు ఇద్దరిది ఇదే పరిస్థితి. మరి గిద్దలూరు ఓటరు ఏం చేయబోతున్నాడు? ఒంగోలు పార్లమెంటు పరిధిలోని గిద్దలూరు అసెంబ్లీలో రాజకీయం అత్యంత ఆసక్తికరంగా మారింది. ప్రధాన పోరంతా టీడీపీ వైసీపీ మధ్య సాగుతోందట. అటు టీడీపీ అభ్యర్థి ఇటు వైసీపీ అభ్యర్థి ఇద్దరూ ఓటర్లకు కొత్తేమీ కాదు. గత ఎన్నికల్లో ఎన్నికల సమరం చేసిన వాళ్లే. కాకపోతే ఈసారి ఎలక్షన్ స్పెషల్ ఏంటంటే అభ్యర్థులు వాళ్లే కానీ పార్టీలే మారాయి. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన అశోక్ రెడ్డి విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన రాంబాబు ఓటమి పాలయ్యారు. 12,000 ఓట్ల మెజార్టీతో అశోక్ రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత జంపింగ్ జపాంగ్ సాంగ్ ఆలపిస్తూ సైకిల్ ఎక్కేశారు అశోక్. తనను ఓడించిన వ్యక్తి తిరిగి తన పార్టీలోకి రావడం ఏమాత్రం జీర్ణించుకోలేకపోయిన రాంబాబు సైకిల్ దిగేసి వైసీపీకి జై కొట్టారు.
ఇక చెప్పేదేముంది, వైసీపీ నుంచి గెలిచిన అశోక్ టీడీపీలో, టీడీపీ నుంచి పోటీ చేసిన రాంబాబు వైసీపీలో. ఈ ఎన్నికల సమరంలో మరోసారి ఇద్దరు తలపడుతున్నారు. టీడీపీలోకి వెళ్లిన తర్వాత గిద్దలూరులో కొంత అభివృద్ధి పనులు చేయించారు అశోక్. దీంతో అభివృద్ధి తనను గెలిపిస్తుందన్న ధీమాతో అశోక్ ఉన్నారట. టీడీపీలో చేరిన వేళ తెలుగు తమ్ముళ్లను కలుపుకోవడంలో కాస్త ఇబ్బంది పడ్డ అశోక్ ప్రస్తుతానికి సర్దుకున్నారు. విద్యార్థులకు ఆర్థిక సాయం లాంటి కార్యకలాపాలతో రాంబాబు నియోజకవర్గంలో బలం పెంచుకునే ప్రయత్నాలు చేశారట. గిద్దలూరులో రెడ్డి యాదవ్ ఓటు బ్యాంకు బలంగా ఉంది. ఆ తర్వాత కాపు ఆర్యవైశ్యులు ఉన్నారు. గత ఎన్నికల్లో తాము ఓడించడానికి విశ్వ ప్రయత్నం చేసిన పార్టీ తరపునే ప్రధాన అభ్యర్థులిద్దరూ పోటీ చేస్తుండటంతో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి జిల్లాలో క్రమంగా పెరుగుతోందట. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న రాంబాబు 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే నాడు పీఆర్పీ నుంచి ఒంగోలు ఎంపీగా సాయి కల్పనరెడ్డి పోటీ చేయడంతో రెడ్డి ఓటు బ్యాంకు రాంబాబు కూడా జై కొట్టిందని, దీంతో విజయం సాధించాడని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోందట. నియోజకవర్గంలో ఎంతో కొంత ప్రభావం చూపించే స్థాయిలో వైశ్య ఓటు బ్యాంకు ఉంది. రాంబాబు వైశ్య సామాజిక వర్గం. ఇటు రెడ్డి ఓటు బ్యాంకుతో పాటు వైశ్య ఓటు బ్యాంకు కూడా తనకు మద్దతు ప్రకటిస్తే గెలుపు ఖాయమన్న ధీమాలో రాంబాబు ఉన్నారట. కానీ లాస్ట్ మినిట్లో సీన్ మారిపోయింది. ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా సిద్ధా రాఘవరావు బరిలోకి దిగారు. మాగుంట వైసీపీకి జై కొట్టడంతో దర్శి నుంచి సిద్ధా రాఘవరావుని తీసుకొచ్చి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారు చంద్రబాబు. సిద్ధా రాఘవరావు వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేత. దీంతో వైశ్య ఓటు బ్యాంకు అటు టీడీపీ కూడా చీల్చేస్తుందన్న టెన్షన్ రాంబాబులో పెరుగుతోందట. ఇటు ప్రత్యర్థి అశోక్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత. దీంతో రెడ్డి ఓటు బ్యాంక్ లేక కొంతవరకైనా ఆ ఓట్లను చీల్చడంలో అశోక్ సక్సెస్ అవుతారా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందట. మరోవైపు జనసేన నుంచి పోటీ చేస్తున్న చంద్రశేఖర్ యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత. నియోజకవర్గంలో యాదవ్ ఓటు బ్యాంకు కీలక స్థాయిలో ఉంది. దీంతో జనసేన ఎవరి గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుంది అన్న చర్చ కూడా నియోజకవర్గంలో వేడి రాజేస్తోందట. పాత కాపులే కాని పార్టీ మారారు, జెండాలు మార్చారు. ప్రధాన ప్రత్యర్థులు వాళ్లే కాని ఓటు గుర్తు మారిపోయింది. మరి ఓటర్లు ఎలా స్పందించబోతున్నారన్నది టీడీపీ వైసీపీ శ్రేణుల్లో టెన్షన్ పెంచుతోందట.